ఎస్సీ వర్గీకరణీయ లక్ష్యంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 1000 గొంతుకలు లక్ష దప్పులతో ప్రచార రథయాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. ఈ ప్రచార రథయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు డప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగ వర్గీకరణ అంశాన్ని గ్రామాన తీసుకెళ్లేందుకు 1000 గొంతుకలు లక్ష డప్పులతో ఎంఆర్పీఎస్ పెద్ద కార్యక్రమం చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమం నేటి నుండి సుమారు నెల రోజుల పాటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల గుండా కొనసాగుతుందని, ఈ కార్యక్రమంలో మాదిగలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీనివాస్, పరశురాములు, ఇస్తారి, దుర్గయ్య, యాదగిరి, చందు పాల్గొన్నారు. ఈరోజు లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏదైతే న్యాయబద్ధమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ అమలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా దప్పుల రమేష్ మాదిగ, బాసపడే యాగిరి మాదిగ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాదిగలు, ఉపకులాలు, సబ్బండ వర్గాలు, వర్గీకరణ శ్రేయోభిలాషులందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఫిబ్రవరి 7 నాడు జరగబోయేటటువంటి 1000 గొంతులు లక్ష డప్పుల మహాకళా ప్రదర్శనని జయప్రదం చేయడానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో భాగంగా ఈరోజు సిద్దిపేట నుంచి కళాకారుల రథయాత్ర ప్రారంభించుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఈరోజు మేము విజయం సాధించాం. ఆ సాధించిన విజయానికి అనుకూలంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయాలనేటటువంటి తీర్పు వెలువడినాక కూడా ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో వర్గీకరణ చేయబోయే మొదటి రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించడం మేమందరం ఆహ్వానిస్తున్నాం. దాన్ని మేమందరం సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. మిత్రులారా, ఆ అసెంబ్లీలో ప్రకటించినటువంటి ఆ ప్రకటన అనుకూలంగా ఈరోజు వర్గీకరణ తక్షణమే అమలు దిశగా తమ అడుగులు వేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.